అమ్మవారికి ఆగ్రహం తెప్పించకు, మాడి బసైపోతావు. వెళ్ళు. తన మాటలు ఎవరూ నమ్మకండి, తను చెప్పేదంతా అబద్ధం. ఓరి నీచుడా, అమ్మవారి మాట అబద్ధం అంటావురా? వీణ్ణే కాదు, మీ అందరినీ కాల్చి బూడిద చేసేస్తాను, నాశనం చేస్తాను, నాశనం చేస్తాను, నాశనం చేస్తాను. వెళ్ళిపో తల్లి, వెళ్ళిపో. అమ్మా, తల్లి. అమ్మా అమ్మా, నువ్వు శాంతించు తల్లి, ఆగ్రహించకు తల్లి. అతన్ని బయటికి పంపిస్తాం, అతన్ని బయటికి పంపించేస్తాం. బాబు, అతన్ని బయటికి తీసుకెళ్ళండి. అతన్ని బయటికి నా మాట వినండి, వెళ్ళవయ్యా. వాణ్ణి వదలొద్దు, వాణ్ణి లాక్కెళ్ళండి, లాక్కెళ్ళండి. నువ్వు యాక్టింగ్ చేస్తున్నావని నాకు తెలుసు. ఈ రోజు తప్పించుకున్నా తర్వాత అయినా నిన్ను వదిలేదే లేదు, గుర్తుపెట్టుకో. అమ్మా అమ్మా, అమ్మోరు తల్లి, నువ్వు చెప్పినట్టే అతన్ని బయటికి పంపించావమ్మా. నువ్వు శాంతించమ్మా. శాంతించమ్మా, శాంతించు. అమ్మోరు శాంతించాలంటే చేతిలో హారతి కర్పూరం వెలిగించాలి. పూజారి గారు, కర్పూరం పెట్టండి. అమ్మో, చేతిలో కర్పూరమా? చచ్చాం, ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? అమ్మా, చేయి చాపమ్మా, కర్పూరం వెలిగిస్తాను. కర్పూరం నా చేతిలో కాదురా, మీ చేతిలో వెలిగించుకుని నాకు హారతి ఇవ్వండి రా, అనుగ్రహిస్తాను. అదేంటమ్మా, ఎప్పుడూ లేనిది కొత్తగా చెబుతున్నావు? ఎవరికి పూనకం వచ్చినా వాళ్ళ చేతిలోనే కదా వెలిగిస్తాం. ఆ అమ్మ వేరు, ఈ అమ్మ వేరురా. నేను వెళ్ళిపోతున్నా, 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 వెళ్ళిపోతున్నా. ఏమైందమ్మా? అమ్మా, లేమ్మా, లేమ్మా. అమ్మా, అమ్మా, ఈ మంచినీళ్ళు తాగమ్మా. ఏంటి, ఏమైంది? నాకేమైంది? నీకు అమ్మవారు పూనిందమ్మా. అవునా? నాకేం తెలియలేదే. నీ ఒంటి మీదకి అమ్మవారు వస్తే నీకెలా తెలుస్తుందమ్మా? నిజంగా నువ్వు ఎంత పుణ్యాత్మురాలువోనమ్మా. ఏమో పూజారి గారు, నాకంతా అయోమయంగా ఉంది. నేను వెళ్తానండి. లేచి దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళమ్మా. అలాగే. అమ్మయ్యా, తప్పించుకున్నాను. పూనకం వచ్చినట్టు నటించినా కూడా అందంగానే ఉన్నావు. నిజానికి డబ్బు కోసం నిన్ను ఫాలో చేయట్లేదు, నిన్నిష్టపడే ఫాలో చేస్తున్నాను. నిన్ను ప్రేమిస్తున్నాను. త్వరలోనే నా ప్రేమ నీకు అర్థమయ్యేలా చేస్తాను. ఐ లవ్ యూ. రావే కార్తిక, డాన్స్ చేద్దాం. డాన్సా? నో వే. స్టఫ్ తీసుకున్నాక డాన్స్ ఫ్లోర్ ఎక్కితే ఆ కిక్కే వేరు కార్తిక, రా. ఏయ్ మెంటల్, స్టఫ్ తీసుకున్నాక బ్రెయిన్ సూపర్ ఫాస్ట్ అవుతుంది. ఇప్పుడు గనక ఆన్లైన్లో రమ్మీ ఆడితే అది అస్సలు మజా. సరే, మేం వెళ్ళి డాన్స్ చేస్తాం, నువ్వు గేమ్ ఆడుకో.
ఛ! ఈ గేమ్ కూడా పోయింది. ఏయ్ కార్తిక, కూల్ కూల్. ఈ రోజు రమ్మీలో ఒక్కటంటే ఒక్క గేమ్ కూడా గెలవలేదే. షేమ్ గా ఉంది. ఆ గేమ్ పక్కన పెట్టి కాసేపు డాన్స్ చేయు కార్తిక. నో, నా మూడ్ బాగాలేదు. మనం ఇంటికి వెళ్దాం పదండి. ఏ కార్తిక, ఏయ్, ఐఎమ్ స్టడీ. కార్తిక, మనకు బాగా ఎక్కువైంది. ఇలాంటి పరిస్థితుల్లో కార్ డ్రైవ్ సేఫ్ కాదు. ఏదైనా క్యాబ్లో వెళ్దాం. ఏదైనా క్యాబ్ బుక్ చేయి. ఓకే. క్యాబ్ బుక్ కావడం లేదే. అదిగో ఆటో వస్తుంది, అందులో వెళ్ళిపోదాం. పద, పద కార్తిక, పద. ఆటో ఆటో వస్తావా? ఎక్కడికి వెళ్ళాలి? బాను, మీ ఇంటికి వెళ్దాం. నా మూడ్ అప్సెట్ అయింది. కొత్త మాల్ తెప్పించు. బాగా తాగినట్టున్నారు. కార్తిక 1 మినిట్. రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్కి వస్తావా? ఎక్కండి. అసలు 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 నేను ఓడిపోవడం ఏంటి? నేనెవరు? రమ్మీ రాణి. నేను ఓడిపోకూడదు. మేడం, మీరు చెప్పిన అడ్రస్ వచ్చింది, దిగండి. తెలుసులే. తెలుసులే. మేడం మేడం, ఏంటి? డబ్బులు ఎంత? 300 మేడం. నెంబర్ చెప్పు, సెండ్ చేస్తాను. కార్తిక, నీ ఫోన్ ఇవ్వు. ఫోన్? నా ఫోన్ ఏమైంది? ఆటోలో పడిపోయిందేమనే, చూడవే. ఎక్కడ కనిపించట్లేదు కార్తిక. కనిపించడం లేదా? ఏమవుతుంది? ఒకసారి రింగ్ చేయి. ఫోన్ కలవట్లేదే. దీని ఆటో మొత్తం పీకి వెతకండి. మేడం ఆగండి, ఏం చేస్తున్నారు? కార్తిక, ఎక్కడ ఫోన్ లేదే. నువ్వే కాజేసావు కదా. ఎక్కడే ఫోను? నాకేం తెలీదు మేడం. అది 2 లక్షల ఫోను. మర్యాదగా ఇచ్చావంటే సరే, లేదంటే చూడండి, మీరు మత్తులో ఎక్కడో పారేసుకుని నన్ను అడుగుతారేంటి? నాకేం తెలీదు. నా కిరాయి నాకిస్తే నేను వెళ్ళిపోతాను. ఎక్కడికే వెళ్ళేది? పీకల దాకా తాగి ఎక్కడ వదిలేశారో గుర్తు తెచ్చుకోండి. అంతేకాని నేను దొంగతనం చేశానంటే మర్యాదగా ఉండదు. జాగ్రత్త.
నిన్నేం చేస్తానో చూడు. ఛీ! తప్ప తాగి బలుపుతో ప్రవర్తించారంటే అందరి చెంపలు వాయించేస్తాను. జాగ్రత్త. ఏ ఎవరే నువ్వు? అసలు మీరు ఆడపిల్లలా ఉన్నారా? పీకల దాకా తాగి చిల్లరగా ప్రవర్తిస్తూ సాటి ఆడపిల్ల మీద ఇలాగైనా ప్రవర్తించేది? అది నా ఫ్రెండ్ ఫోన్ దొంగతనం చేసింది. అవునా? ఇదే నా ఫోను. అవును, ఇది నా ఫ్రెండ్ ఫోనే. ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? మీరు ఆటో ఎక్కుతున్నప్పుడే కింద పడిపోయింది. ఫుల్లుగా తాగి తూలుతున్నారు కదా, మీకెలా తెలుస్తుంది? ఇది ఇద్దామని మీ వెనకాలే వచ్చాను. ఒక గ్రూప్ని వెంటేసుకుని తాగి తందరలాడుతూ ఇలా రౌడీజం చేస్తున్నారా? ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే తోట తీస్తాను. ఏయ్, నీకు పబ్బుల్లో తిరగడం, మత్తులో ఊగా అందరితో గొడవలు పెట్టుకోవడం బాగా అలవాటు అనుకుంటాను. ఆడపిల్లవి ఆడపిల్లలా ఉండడం నేర్చుకో. నా ఇష్టం వచ్చినట్టుంటా. నేనెలా ఉండాలో మా డాడీయే చెప్పడు. నువ్వెవరు నాకు చెప్పడానికి? నీ ఇంట్లో ఇలా అడిగేవాళ్లే లేరనుకుంటా. అందుకే ఇలా తయారయ్యావని నాకు అర్థమవుతోంది. డబ్బు విలువ తెలియకుండా నిన్ను పెంచారు చూడు, మీ బాబుననాలి. ఏయ్, మా డాడీ గురించి తప్పుగా మాట్లాడావో ఏం చేస్తావు? నీ అంతు చూస్తాను. అవునా? చూడు, నువ్విప్పుడు నిలబడలేనంత మత్తులో ఉన్నావు. రేపు నీకు నేను గుర్తుంటానో లేదో. అందుకే నా ఫోటో, ఫోన్ నెంబర్, అడ్రస్ అన్నీ ఇస్తున్నాను. నీ మత్తు దిగిన తర్వాత అప్పుడు నా ఫోటో చూసి నా దగ్గరికి రా. ఏం చేయగలవో చెయ్యి. అప్పుడు చెప్తా నీకు సరైన బుద్ధి. పద. నా మూడంతా పాడు చేసింది. నేనిప్పుడు మా ఇంటికి వెళ్ళిపోతాను. క్యాబ్ బుక్ చేయవే. హలో, చెప్ప అశోక్. అక్క, ఏంటి ఇంకా ఇంటికి రాలేదు? ఓ లాంగ్ సవారీ పడిందిరా, వచ్చేస్తున్నాను. నా కోసం చూడకుండా మీరు తినేసి పడుకోండి, నాకు లేట్ అవుతుంది. నాన్నకి 10 o'clockకి కరెక్ట్గా టాబ్లెట్స్ వేయండి. బాయ్ బాయ్. స్టార్ట్ అవ్వట్లేదేంటి? గ్యాస్ సాయంత్రమే పట్టించాను, ఏమైంది? మెకానిక్కి ఫోన్ చేద్దాం. తీయట్లేదేంటి? వెదవ తాగి పడుకుని ఉంటాడు. ఇప్పుడేం చేయాలి?
దయ్యాలున్నాయో ఏంటో. పైగా ఏదో శవం కూడా కాలుతున్నట్టుంది. అయ్యో, ఏ వెహికల్ కూడా రావట్లేదే. దేవుడా, అదిగో వెహికల్ వస్తుంది. దగ్గరలో ఏదైనా మెకానిక్ షాప్ ఉందో అడగాలి. ఆపండి, స్టాప్ 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 స్టాప్. వీడు దయ్యం కంటే డేంజరే. దిగు దిగు. ఆహా, ఏ దిగా. సార్, మొన్న మీ నాన్నకి తెలియకూడదంటే పోనీలే అని వదిలేశాను. ఉదయం అమ్మోరు పూనింది అని నాటకమాడి నాన్న రభస చేసి తప్పించుకున్నావు. ఇప్పుడే డ్రామా ఆడతావు. సార్ నన్ను వదిలేయండి సార్. ఏ ఏంటి వదిలేది? 5 లక్షలు. ఆ రోజు దరిద్రం నా నెత్తి మీద కూర్చొని డాన్స్ చేసింది సార్. అందుకే మిమ్మల్ని దొంగ అనుకుని వాణ్ణి వదిలేశాను. ఏదో చిన్న పొరపాటు, క్షమించి వదిలేయండి సార్. డబ్బులు కట్టు, వదిలేస్తాను. సార్, నేను 6 నెలల నుంచి ఆటోకి ఈఎంఐ కూడా కట్టట్లేదు. ఇక నేను 5 లక్షలు ఎక్కడి నుంచి తేగలను సార్? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. నాన్నకి హెల్త్ ప్రాబ్లం, అన్నయ్య తమ్ముడు చదువుకుంటున్నారు సార్. నేనేమో ఆపుతావా? ఆ, నేను నీ చరిత్ర అడగట్లేదు. నా బాకీ ఎలా కడతావో అది చెప్పు. మచ్చ సుబ్బారావు. అమ్మో, దయ్యం! దయ్యం! సార్, దయ్యం పోయిందా? ఏమో, నాకు మాత్రం ఏం తెలుసు. నేను కళ్ళు మూసుకున్నాను. మీకు దయ్యం అంటే భయమా? దయ్యాలంటే నా ఫ్రెండ్స్ అనుకున్నావా? అవంటే నాకు భయమే.